कक्षा 10वीं। विषय हिंदी। उपविषय बरसते बादल। उन्मुखीकरण से लेकर विषय प्रवेश तक तथा चित्र के बारे में चर्चा। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी। प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी। దీని మీనింగ్ ఏంటంటే, క్యా గాతీ హో ఏమిటి పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతిలాదో కోయల రాణి చెప్పు ఓ కోకిల రాణి, ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి ప్యాసీ ధరతి అంటే దాహంతో ఉన్న ఈ భూమిని చూసి, ఓ మేఘోన్సే పాని అడుగుతున్నావా, మేఘాల నుంచి నీరు ఇమ్మని అంటే వర్షం కురిపించమని. ఈ విధంగా ఉన్ముఖీకరణలో ఇచ్చినటువంటి ఈ గీతను బట్టి మనకేమర్థమవుతుంది? దాహంతో ఉన్న ఈ భూమిని చూసి కోకిల వర్షాన్ని కురిపించమని ఆ మబ్బుల్ని వేడుకుంటుంది. ఇప్పుడు మనం ఈ గీత్కి సంబంధించి కిందన కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, అవి చూద్దాం. మీటే గీత్ కౌన్ గాతీ హై, తీయని పాటలు ఎవరు పాడుతున్నారు? జీ హా, కోయల్. మీటే గీత్ కోయల్ గాతీ హై. ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగ్తీ హై, దాహంతో ఉన్న ఈ భూమి నీరు ఇవ్వమని ఎవరిని అడుగుతుంది? జీ హా, మేఘోన్సే. ప్యాసీ ధరతి మేఘోన్సే పానీ మాంగ్తీ హై. బాదల్ ప్రకృతికి శోభా బడాతే హై. कैसे? మబ్బులు ఈ ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి. ఎలా? జీ హా, బాదల్ ప్రకృతికి శోభా బడాతే హై. మబ్బులు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి. జైసే ఎలా అంటే, బాదలోं के कारण वर्षा होती है और वर्षा के कारण धरती के चारों ओर हरियाली छा जाती है. మబ్బుల వల్ల వర్షము కురుస్తుంది. వర్షం కురవడం వల్ల భూమి యొక్క నలువైపులా హరియాలి అంటే పచ్చదనము, ఛాజాతీ హై అంటే వ్యాపిస్తుంది. అంతేకాకుండా వర్షాకే సమయ్ ఝర్నే అంటే సెలయేర్లు, నద్యా నదులు, ఔర్ తాలాబ్ చెరువులు బహుత్ సుందర్ దిక్తే హై అంటే అవి వర్షం నీటితో నిండి అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా మబ్బులు వర్షాన్ని కురిపించి ఈ ప్రకృతిని అందంగా ఉంచుతుంది గనుక ఈ పాఠం పేరు బరస్తే బాదల్ అని పెట్టారు. अब हम बरसते बादल कविता का उद्देश्य देखेंगे. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. బరస్తే బాదల్ అంటే కురిసే మబ్బులు అనే పాఠం తాలూకా ఉద్దేశం ఏమిటంటే, प्रकृति के प्रति प्रकृति पट्ల काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ, काव्य मीन्स పోయమ్స్, రచించాలి అనే ప్రోత్సాహాన్ని పిల్లలకి ఇవ్వడంతో పాటు, సౌందర్యబోధకరాన ప్రకృతి యొక్క అందాన్ని అనుభూతి చెందే విధంగా వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి. మనోరంజన్కి భావన జగానా, వర్షం టైంలో పడవలు విడిచిపెట్టడం, తడవడం, ఆడుకోవడం, అలా ఎంటర్టైన్మెంట్ని కలిగించే భావనని కూడా వాళ్ళలో మేల్కొల్పాలి. అంతేకాకుండా ప్రకృతిని సంరక్షించాలి అని ప్రేరణని వాళ్ళలో కల్పించాలి. పశువులు, పక్షులు, మనము ఇంత ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నామంటే ఈ ప్రకృతే, సో దీన్ని కాపాడడం మన కర్తవ్యం అనే భావనని వాళ్ళలో కలిగించడం ఈ పాఠం తాలూకా ఉద్దేశ్యం. अब विधा विशेष देखिए. बरसते बादल कविता पाठ है. ఇది ఒక కవితా పాఠము. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. అంటే కవితా భావాల్ని ఉదాత్ అంటే గ్రేట్, ప్రసిద్ధ, ఫేమస్ చేయడంతో పాటు సౌందర్య బోధ్ కో భీ సజాతి సంవార్తి హై అందంగా అలంకరించడం కూడా జరుగుతుంది. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై. ప్రజెంట్ మనం చెప్పుకోబోయే బరస్తే బాదల్ నాద్ అంటే ధ్వని,
కే సాత్ గే యోగ్య హై అంటే ఆ ధ్వనితో పాటు పాడదగ్గదిగా ఉంటుంది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హై. అనుప్రాస్ అలంకారాన్ని చాలా అందంగా ప్రయోగించారు. అంటే वर्ण की आवृत्ति से जब काव्य की शोभा बढ़ाई जाती है तो वह అనుప్రాస్ అలంకార్ హోతా హై. ఎప్పుడైతే వర్ణని రిపీటెడ్గా వాడుతూ ఉంటామో దానివల్ల ఆ పోయంకి అందం పెరుగుతుందో దాన్ని అనుప్రాస్ అలంకార్ అని అంటాము. ఇది మనం పోయం చెప్పుకున్నప్పుడు చూద్దాం. अब कवि परिचय देखिए. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में అల్మోడా మే హువా. అంటే ప్రకృతిని వర్ణించడంలో సాటి లేని కవిగా పేరు పొందినటువంటి సుమిత్రానందన్ పంత్ గారి జన్మ బర్త్ ఎప్పుడు జరిగిందంటే సన్ 1900లోని ఆల్మోడా అనే జిల్లాలోని జరిగింది. ఉత్తరాఖండ్లోని ఈ ఆల్మోడా జిల్లా చూస్తున్నారు కదా మ్యాప్, అక్కడ ఉందన్నమాట. అతనే సుమిత్రానందన్ పంత్ గారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. इनका निधन 1977 में हुआ. ఇతను 1977 సంవత్సరంలో మరణించారు. अब विषय प्रवेश देखिए. वर्षा ऋतु हमेशा सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ किया गया है. అంటే వర్ష ఋతువు హమేషా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా సబ్కి ప్రియ ఋతువు రహీ హై అందరికీ ఇష్టమైన ఋతువుగా ఉంది. వర్షాకే సమయ్ వర్షం పడే టైంలోని ప్రకృతికి సుందరత ప్రకృతి యొక్క అందము దేఖ్నే లాయక్ హోతీ హై చూడదగ్గదిగా ఉంటుంది. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాము వర్షం పడేటప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, నలువైపులా పచ్చదనం వ్యాపించి ఉంటుంది. చెరువులు, నదులు, సెలయేర్లు నీటితో నిండి ఉంటాయి. పశువులు, పక్షులు తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి వివిధ రకాలుగా ధ్వనులు చేస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రధనుస్సు చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా ప్రకృతి అనేది వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. పేడ్ పౌధే చెట్లు మొక్కలు, పశుపక్షి పశువులు పక్షులు, మనుషులు और यहाँ तक कि ఇంకా చెప్పుకోవాలి అనంటే ధరతీ భీ భూమి కూడా ఖుషీ సే ఝూమ్ ఉఠ్తీ హై ఆనందంతోని చిందులు వేస్తుందంట. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహా కియా గయా హై. ఈ అందాన్ని మనం బరస్తే బాదల్ పోయంలోని చాలా అద్భుతంగా वर्णिंचारो. कविता को पढ़ने से पहले हम इस चित्र के बारे में बातचीत करेंगे. पहले चित्र देखिए. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ పిక్చర్ని అందరూ చూడండి. ఏమేమి కనిపిస్తున్నాయి? జీ హా, పహాడ్ అంటే కొండ, ఉస్కా సమానార్థి శబ్ద్ పర్వత్, గిరి. పేడ్ అంటే చెట్టు, ఉస్కా సమానార్థి శబ్ద్ వృక్ష్ యా పాదప్. घास అంటే గడ్డి, ఉస్కా సమానార్థి శబ్ద్ తృణ్ యా కుష్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఒత్తు ఖాతోని షా వస్తే ఖుష్ వస్తే హ్యాపీనెస్, కుష్ వస్తే అది గడ్డి అని అర్థము. అంటే అల్పప్రాణ్ కుష్ అయితే గ్రాస్, మహాప్రాణ్ ఖుష్ మీన్స్ హ్యాపీనెస్. ఘర్ మీన్స్ ఇల్లు, దానికి సమానార్థి శబ్ద మకాన్ గృహ్. పానీకి ధార అంటే పానీ కా ప్రవాహ, నీటి ప్రవాహము. బూంద్ అంటే నీటి బిందువులు అని.
బిందు యా జల్కన్. మేఘ్ అంటే మబ్బులు, దానికి సమానార్థి శబ్द घन बादल. अब बताइए कि इस चित्र में बच्चे क्या कर रहे हैं. ఈ పిక్చర్లోని పిల్లలు ఏం చేస్తున్నారు? इस चित्र में बच्चे वर्षा को देखकर खुश हो रहे हैं और नाचते हुए अपने आनंद को व्यक्त कर रहे हैं. ఈ పిక్చర్లోని పిల్లలు వర్షాన్ని చూసి చాలా ఆనందిస్తున్నారు. ఆ ఆనందంలోని బయటకు వచ్చి నాట్యము చేస్తున్నారు. అయితే విషయ ప్రవేశ్ని ఈ చిత్రని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? जी हाँ, बरसते बादल कविता में विषय प्रवेश और इस चित्र से संबंधित सभी विषय शामिल होते हैं. అంటే మనము చెప్పుకోబోయేటటువంటి బరస్తే బాదల్ కవితలోని విషయ ప్రవేశలో ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో అవన్నీ, మరియు చిత్రపటంలోని ఏ ఏ విషయాల గురించి అయితే మనం చర్చించామో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్లోని కవి పరిచయకి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ మనం ఏ విధంగా రాస్తే 4 out of 4 వస్తాయో చూద్దాం. बरसते बादल कविता के कवि कौन है और उनके बारे में आप क्या जानते हैं. బరస్తే బాదల్ కవిత కవి పేరేంటి మరియు అతని గురించి మీకు ఏమి తెలుసో రాయమంటున్నారు. అలా ఇచ్చినా లేదా ప్రకృతి కే బేజోడ్ కవి సుమిత్రానందన్ పంత్ జీ కే బారే మే లిఖియే. ప్రకృతిని వర్ణించడంలో తనకి తానే సాటి అని పేరు తెచ్చుకున్నటువంటి సుమిత్రానందన్ పంత్ గారి గురించి మీకేం తెలుసో రాయండి అని అన్నప్పుడు ఇలా రాయాలి. ఫస్ట్ కవితా కా నామ్ లిఖియే, కవిత పేరు రాయండి. కవితా కా నామ్ క్యా హై? బరస్తే బాదల్. నెక్స్ట్ కవి పరిచయ అని హెడ్డింగ్ పెట్టి కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్, जीवन काल 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में जन्म और मृत्यु सन 1977 यानी 1977 में हुई. पुरस्कार साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. उनकी प्रमुख रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदम्बरा. विशेषता प्रकृति के बेजोड़ कवि हैं. ఇలా రాస్తే మీకు 4 out of 4 వస్తాయి. ఫస్ట్ ఏంటి? కవితా కా నామ్ పేరు రాసాము. కవి పరిచయంలో కవి పేరు సుమిత్రానందన్ పంత్. జీవన కాలము అంటే అతను ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు. మే 20న 1900లోని ఆల్మోడా జిల్లాలోని కౌసాని అనే గ్రామంలో జన్మించారు. మరియు మృత్యు ఎప్పుడు వచ్చింది? 1977లో. పురస్కార్ అవార్డ్స్ ఏమేమి వచ్చాయి? సాహిత్య లేఖన్ కేలియే అతను రాసినటువంటి సాహిత్యానికి సాహిత్య అకాడమీ అవార్డు ఒకటి వచ్చింది, సోవియత్ రూస్ అవార్డు ఒకటి, చిదంబర కావ్యానికి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఇన్కి ప్రముఖ రచనాయే, ఇతను రాసినటువంటి రచనలోని ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పుకుందాం చూడండి. వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा చిదంబర. వీటిలోని మీకు నచ్చిన ఒక 5 or 6 రాయండి. విశేషత, ఇతను గొప్పతనం ఏంటి, ఎలా ఫేమస్ అయ్యారు? ఇవే ప్రకృతికే బేజోడ్ కవి హై, ప్రకృతిని వర్ణించడంలోని సాటి లేని కవిగా పేరు తెచ్చుకున్నారు ఇతను. ఏ బి గ్రేడ్ పిల్లలందరూ కూడా ఇలా రాస్తే డెఫినెట్గా మీకు 4 out of 4 వస్తాయి. అయితే సిడి గ్రేడ్ వాళ్ళు ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ గుర్తుంచుకోండి, కవితా కా నామ్ బరస్తే బాదల్. సెకండ్ స్టెప్ కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్. థర్డ్ది జీవన్ కాల్ 1900 1977. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. పురస్కార్, అతనికి వచ్చిన అవార్డ్స్ ఏంటి? సోవియత్ రూస్, సాహిత్య అకాదమీ, జ్ఞాన్పీఠ్ పురస్కార్.
వీటిల్లో కనీసం 2 రాయండి. రచనాయే వీణ, గ్రంథి, పల్లవ్ 3, కనీసం 2 రాయండి. విశేషత గొప్పతనం ఏంటి తంది? ప్రకృతికే బేజోడు కవి హై, ప్రకృతిని వర్ణించడంలోని సాటిలేని కవి. ఇలాగా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్తో రాస్తే మీకు గ్యారంటీగా 3 or 3.5 మార్క్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జీ రాధిక, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ZPHS గుజ్జింగ్వల్సా, విజయనగరం డిస్ట్రిక్ట్.